అందరికీ నమస్కారం. ఈరోజు మనం అత్యంత పవిత్రమైన రోజు దత్తాత్రేయ జయంతి గురించి మరియు అది వచ్చే మార్గశిర పౌర్ణమి యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. అసలు దత్తాత్రేయుడు అంటే ఎవరు? ఆయనను ఎందుకు త్రిమూర్తి స్వరూపంగా భావిస్తారు? ఈ రోజున ఆరాధించడం వల్ల కలిగే ఫలాలేమిటి? తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి రోజున దత్తాత్రేయ జయంతిని జరుపుకుంటారు. జననం త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఏకమైన దివ్య స్వరూపం దత్తాత్రేయుడు. అనసూయ, అత్రి. దత్తాత్రేయుడు అత్రి మహర్షి మరియు అనసూయ దేవి పుత్రుడు. త్రిమూర్తులు అనసూయ దేవి పాతివ్రత్య మహిమను పరీక్షించగా ఆమె తన శక్తితో వారిని శిశువులుగా మార్చి తరువాత వారిని ఏకరూపంలో పుత్రుడిగా పొందింది. త్రిమూర్తి స్వరూపం దత్తాత్రేయుడు జ్ఞానం, సృష్టి, స్థితి, లయ కారణమైన త్రిమూర్తుల అంశ కలవాడు. అందుకే ఆయనను ఆరాధిస్తే త్రిమూర్తులను పూజించిన ఫలం దక్కుతుంది. దత్తాత్రేయుని స్వరూప వర్ణన. దత్తాత్రేయుని రూపం అద్భుతమైనది మరియు అనేక ఆధ్యాత్మిక రహస్యాలను కలిగి ఉంది. 3 ముఖాలు బ్రహ్మ, విష్ణు, శివులను సూచిస్తాయి. 6 చేతులు. ప్రతి మూర్తికి 2 చొప్పున 6 చేతులలో శంఖం, చక్రం, త్రిశూలం, డమరుకం, పద్మం, జపమాల వంటి ఆయుధాలు ఉంటాయి. 4 కుక్కలు. ఇవి వేదాలకు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం ప్రతీకలు. జ్ఞాన సంపదకు చిహ్నం. ఆవు, కామధేనువు. గోవు అన్ని కోరికలను తీర్చే తల్లిగా, సకల దేవతా స్వరూపంగా దత్తాత్రేయుని వెనుక ఉంటుంది. భస్మం విభూతి. శరీరమంతా విభూతి ధరించి నిరాడంబరతను, వైరాగ్యాన్ని తెలియజేస్తుంది. మార్గశిర పౌర్ణమి విశిష్టత. దత్తాత్రేయ జయంతి మార్గశిర పౌర్ణమి రోజున వస్తుంది. ఈ మార్గశిర మాసం అత్యంత పవిత్రమైనది. కృష్ణుడు మరియు మాసం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు మాసానాం మార్గశీర్షోహం, మాసాలలో నేను మార్గశిర మాసాన్ని అని చెప్పాడు. అంటే ఈ మాసం సాక్షాత్తు శ్రీకృష్ణుని స్వరూపం. ఆరాధన. మార్గశిర పౌర్ణమి రోజున నదీ స్నానం చేసి, దానం చేయడం, సత్యనారాయణ వ్రతం చేయడం వల్ల అపారమైన పుణ్యం లభిస్తుంది. అన్నదానం. ఈ రోజు అన్నదానం చేయడం అత్యంత శ్రేష్టమైనది. దత్తాత్రేయ ఆరాధన విధానం. దత్త జయంతి రోజున ఉదయాన్నే నిద్ర లేచి, స్నానం చేసి పరిశుభ్రంగా ఉండాలి. పూజ. దత్తాత్రేయుని పటం లేదా విగ్రహం ముందు దీపం వెలిగించి, ధూపం వేయాలి. మంత్రం. శ్రీగురు దత్తాత్రేయ నమః లేదా దత్తమాల మంత్రాన్ని 108 సార్లు జపించాలి. పఠనం. దత్త చరిత్ర పారాయణం చేయడం లేదా వినడం చాలా శుభకరం. నైవేద్యం. పాలు, పండ్లు, బెల్లంతో చేసిన ప్రసాదాలను నివేదించడం మంచిది. ఆచరణ. ముఖ్యంగా ఈ రోజున గురువులను, పెద్దలను గౌరవించాలి. దత్తాత్రేయ జయంతి కేవలం పండుగ కాదు, అది జ్ఞానానికి, వైరాగ్యానికి, సకల దేవతా స్వరూపానికి ప్రతీక. ఆశీర్వాదం. దత్తాత్రేయుని ఆశీస్సులు మీ అందరిపై ఉండి, మీకు సకల శుభాలు, జ్ఞాన సముపార్జన కలగాలని కోరుకుంటూ. ముగింపు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.